కొంతమంది యూనియన్స్ లో ఉన్నారు. ఆ యూనియన్స్ లో ఉన్న కొంతమంది మా బాధ అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే చేస్తారు కాబట్టి త్వరలోనే మాకు జీతాలు పెరుగుతాయన్న నమ్మకంతో చాలా మంది ధర్నాలు చేయడం లేదు, చాలా మంది నిరాహార దీక్షలకు వెళ్లడం లేదు. కాబట్టి ఇప్పుడే కొంతమంది మాటలు నమ్మి ఇలా ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించండి సోదరిమల్లారా. ఎందుకంటే రాష్ట్రం ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మనకేమైనా కావాలి అంటే వెంటనే చేసుకుని వెళ్తున్నాం. మీరు అడిగారు, ఇంకా కొంతమంది మాకు అంగన్వాడీ వాళ్ళకి యూనిఫామ్స్ ఇస్తే బాగుంటది అన్నారు. అది సీఎం గా దృష్టిలో పెట్టాం. ఇట్లాంటివి అడిగితే మేము ఖచ్చితంగా చేస్తాం కూడా, చేయకుండా మానేయడం ఉండదు. కానీ మీరు ఒకేసారి 11,500 నుంచి 26,000 రూపాయల జీతం పెంచమని అడిగితే ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మనం ఈ రోజు వాళ్ళు పెట్టినటువంటి గుంతల రోడ్లు కప్పడానికే ఈ రోజు మనకి ఎంత టైం పడుతుందో చూడండి. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు మీ అందరికీ చాలా మందికి తెలుసు. ఆ డోలీ మోతలు తగ్గించడానికి ఒకటి రోడ్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. మీరు అది కూడా చూస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ దగ్గర హాస్పిటల్లో డాక్టర్లు ఉండే విధంగా, మందులు ఉండే విధంగా మనం చూసుకుంటూ వెళ్తున్నాం. అది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకనంటే మనం ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించాలి. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేటప్పుడు మీరు వెన్నుదన్నుగా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని విధాలుగా ఎలాగైతే వెన్నుదన్నుగా ఉన్నారో మీ జీతం పెంచే పరిస్థితి కూడా ఆలోచించే దీంట్లో ఉంటుంది ఖచ్చితంగా. అంతేగాని పిల్లల్ని మనం సెంటర్లో ఉంచేసి విజయవాడ ధర్నాలకు బయలుదేరడం అది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. మీరు ఏ కోరిక అడిగితే ఆ కోరిక వెంటనే మీకు నిమిషాల మీద చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, సార్ ఆడపడుచులు అడుగుతున్నారంటే వెంటనే 9 కోరికలు కూడా మీకు తీర్చాం. మీరు 10 కోరికలతో ఇచ్చినప్పుడు 9 కోరికలు తీరిన తర్వాత మీరేమనాలి? చంద్రబాబు నాయుడు గారికి మీరు వచ్చి అమ్మా మేము పాలాభిషేకం చేస్తామని కొంతమంది, అమ్మా థ్యాంక్స్ చెప్తున్నామని అంత సంతోషంతో మీరు వచ్చి మాకు చెప్పారే. ఈరోజు ఎవరో మాటలు నమ్మి మళ్లీ మీరు ధర్నాలకు ఎలా వెళ్తారు? దయచేసి ఆలోచించండి. క్లిష్ట పరిస్థితుల్లో ఉండేటప్పుడు ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనందరి మీద ఉంది. మనందరం కూడా ఈ రోజు అంగన్వాడీ సెంటర్స్ లో టీచర్లు అంటే నిజంగా తల్లి దగ్గర పిల్లలు ఎలా ఉంటున్నారో అంగన్వాడీ టీచర్ దగ్గర పిల్లలు ఎలా ఉంటున్నారు. తల్లిని మరిపించిన తల్లిలా మీరు అక్కడ చూసుకుంటున్నారని మీ మీద నమ్మకంతోనే ఈ రోజు అందరూ కూడా సెంటర్స్ పంపిస్తున్నారు మీ దగ్గరికి. టీచర్లు, ఆయాలు పిల్లలంతా బాగా చూసుకుంటున్నారు. ఎక్కడో డబ్బులు పే చేసి ఎక్కడో పెట్టకుండా మీ దగ్గరే పెడుతున్నారు అంటే మీ మీద ఎంత నమ్మకమో చూడండి అందరికీ. అలాంటి తల్లి లాంటి అంగన్వాడీ సెంటర్లో మేము పెట్టాలి. తల్లి లాంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మా పిల్లల్ని సురక్షితంగా క్షేమంగా చూసుకుంటున్నారు అని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 2.5 కోట్ల మహిళలందరికీ మీ మీద అంత నమ్మకం ఉంది.